నీవు నిలిచిన చోటే నీ విజయం ఉంది. 107వ కీర్తన 27-28 వచనాలు. వారు ఎటూ తోచక ఉండిరి, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ఎన్ని తాళం చెవులతో ప్రయత్నించినా తలుపు తెరుచుకోకపోతుంటే నిరాశపడకండి. తాళం చెవుల గుత్తిలోని ఆఖరి తాళం సరైన తాళమేమో. ఎటూ తోచక ఓ మూలను మ్లానవదనంతో నిలబడి ముందేం జరగనున్నదోనని చేతులు నలుపుకుంటూ లోకమంతా పగవారై ఉంటే ఒంటరితనంలో గుబులుగా దిగులు పడుతున్నావా క్రైస్తవ విశ్వాసి? ఎటూ తోచక నీవు నిలిచిపోయిన ఆ మూలే దైవశక్తి కనిపించే మహిమావేదిక. ఎటూ తోచక ఓ మూలను దుర్భరమైన బాధ కాలుస్తుంటే, ఇక సహించలేనంటూ మనస్సు మూలుగుతుంటే నిలబడిపోయావా? ఎడతెరపి లేని శ్రమ కృంగదీస్తుంటే, కళ్ళు చీకట్లు కమ్మి ఒళ్ళు మొద్దుబారితే, ఎటూ తోచక నువ్వు నిలిచిపోయిన ఆమోలే క్రీస్తు ప్రేమ ప్రకాశించే మహిమావేదిక. ఎటూ తోచక ఓ మూలను మొదలుపెట్టిన పని నిరర్ధకమైపోతే, పూర్తి కాకుండా ఆగిపోతే, మనసు తనువు భారంతో కృంగిపోతే, పని పూర్తి చేయడానికి శక్తి కరువైతే, చేతుల్లో బలం లేక వణికితే, ఎటూ తోచక నువ్వు నిలిచిపోయిన ఆమోలే నీ భారాన్ని మోసేవాడు నిలిచి ఉన్నాడు. ఎటూ తోచక ఓ మూలన నిలబడ్డావా? సంతోషించు. ఆశ్చర్యకరమైన అద్భుతాలు చేసే శక్తి, నిన్నెన్నడూ విడనాడని దైవశక్తి, నీ అడుగుల్ని వెలుగులోకి నిస్సందేహంగా నడిపించే పరమశక్తి ఎదురు చూస్తుంది నిన్ను ఆదుకోవడానికి. ఎటూ తోచక నీవు నిలిచిపోయిన ఆమోలే సమర్థుడైన దేవుడు నీకు తెలుస్తాడు.